హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటి అంటే సీఎస్‌సి వర్సెస్ ఈసీఈ. పేరెంట్స్‌కి చాలా కన్‌ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఇది. సో, మొదటి నుంచి ఈ డిబేట్ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. కానీ కాలమాన పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ఈ డిబేట్‌లో డెప్త్ కూడా మారిపోతూ ఉంటుంది. సో, ఈ డిబేట్‌లో మొదటగా ఆలోచించాల్సింది ఈ రెసిషన్‌లో సీఎస్‌సి తీసుకుంటే అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒకసారి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. 2013 నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరిగినటువంటి సీఎస్‌ఈ బ్రాంచి మొత్తము ఇండియన్ అకాడమిక్ సినారియోనే మార్చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకొక 2,00,000 మంది, 2,50,000 మంది హైర్ ఎడ్యుకేషన్‌కెళ్తుంటే, ఇందులో 60% ఇంజినీరింగ్ వైపుకే ఎళ్తున్నారు. రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ లేకపోతే ఇతర డిప్లొమా కోర్సెస్ అన్నీ కలుపుకొని కూడా ఒక 40% కూడా లేరు. సో, ఇంత మేజర్ ఆక్యుపై చేసినటువంటి సీఎస్‌ఈ పరిస్థితి ఏంటి అంటే, దినదిన ప్రవర్ధమానంగా పెరిగినటువంటి సీఎస్‌ఈ 2023 సంవత్సరంలో కుడితొట్లో పడిపోయింది. ఈరోజు ఓపెనింగ్స్ అన్నయి లేనే లేవు మార్కెట్‌లో. ఓపెనింగ్స్ అన్నయి లేనే లేవు. 2013లో అయితే మొత్తం ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి కూడా 1,50,000 మందిని కూడా ఎంప్లాయ్ చేయలేకపోయింది ప్రాపర్‌గా. ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ సీఎస్‌సిలో వోలటాలిటీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎప్పుడు రెసిషన్ వస్తూ ఉంటుంది. కొద్ది రోజులు రెసిషన్ ఉంటది. తర్వాత లే ఆఫ్స్ ఉంటాయి. ఇప్పుడు యూఎస్ మార్కెట్‌లో కూడా విపరీతమైన లే ఆఫ్స్ ఉన్నాయి. మన పిల్లలు చాలామంది ఎంఎస్‌కి పోయి ఉంటే వాళ్ళు పార్ట్ టైమ్స్ కూడా దొరక్క బాధపడుతూ ఉన్నారు. ఎక్కడా ఓపెనింగ్స్ అన్నయి లేనే లేవు. అయితే వీళ్ళది అట్లుంచితే చాలామంది పిల్లలు ఈసీఈ తీసుకుంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంటదనమాట. 2 పడవల మీద కాళ్ళు ఎలా పెడతారండి? ఇప్పుడు మీరు ఈసీఈలో మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి. వీఎల్ఎస్ఐ డిజైన్ ఉంటది. 2 మేజర్ సబ్జెక్ట్స్ ఇవి. ఈసీఈ తీసుకున్నటువంటి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను 20 ఏళ్ళు ఈ ఫీల్డ్‌లో ఉండి నేను చెప్తున్నా. ఈసీఈ మీరు తీసుకోవద్దు. ఎవరు తీసుకోవచ్చు ఈసీఈ అనేది నేను చెప్తాను ఈరోజు క్లియర్‌గా ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు ఈసీఈ తీసుకుంటున్నారంటే మీరు చాలా మనోధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈసీఈ 4 ఏళ్ళు చదువుతారా? కష్టపడి చిప్స్ అంటారు, 8085 అంటారు, 8086 అంటారు. తర్వాత మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు, వీఎల్ఎస్ఐ అంటారు. పాపం నానా బాధలు పడి ఆ సబ్జెక్ట్‌లన్నీ నేర్చుకుంటారు. తర్వాత థర్డ్ ఇయర్ అయిపోతుంది. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ లోకల్ కాలేజెస్‌లో ఎక్కడైతే చేరతారో మనకి లోకల్ కాలేజెస్‌లోనే దగ్గర దగ్గర 2,00,000 మంది చేరతారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో. ఈ 2,00,000 మంది చేరినటువంటి కాలేజెస్‌లో ఈసీఈ బ్రాంచ్‌కి ఉన్నటువంటి ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ ఏ కాలేజీలో అయినా జీరో. అంటే ఇంక్లూడింగ్ సీబీఐటీతో సహా. సీబీఐటీలో లేనప్పుడు ఇంకెక్కడా లేనట్టేగా. ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద నేను వీఎల్ఎస్ఐ మీద ట్రైన్ చేసి పిల్లల్ని ప్లేస్ చేస్తున్నాను అని చెప్పే కాలేజీ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేనే లేదు. అమ్మ రండమ్మా అందరూ ప్లేస్‌మెంట్‌కి రండి వచ్చేసేయండి. అందరూ లైన్ కట్టేసేయండి. మొత్తం ఈరోజు ఆడిటోరియంలోకి వచ్చేసేయండి. మీకు ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం. తర్వాత సీఆర్‌టీ ట్రైనింగ్ ఇస్తున్నాం. యాప్టిట్యూడ్, రీజనింగు ఇవన్నీ చెప్పేస్తున్నాం. మీరందరూ వచ్చి ఫ్లోలో అటెండ్ అయిపోండి. అక్కడ జావా కూడా చెప్తున్నాం. సి ప్లస్ ప్లస్ చెప్తున్నాం. అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ డీఎస్ఏ అంటారు. ఇది కూడా చెప్పేస్తున్నాం. మీకు అందరికీ ప్లేస్‌మెంట్స్ కంపెనీస్ వచ్చేస్తే మిమ్మల్ని హైర్ చేసుకుంటాయని చెప్పేసి మైక్‌లో అనౌన్స్‌మెంట్ ఇస్తారు. ఈ మైక్‌లో అనౌన్స్‌మెంట్ రాంగానే ఫస్ట్ సీఎస్‌సి వాళ్ళు ఎలా పోతారో వాళ్ళకొచ్చే కంపెనీస్ అన్ని వాళ్ళయే కాబట్టి. వాళ్ళు పోయేతప్పుడు ఈసీ ఫ్రెండ్ ఉంటాడనమాట. వాడు చెప్తాడు. "అరే మామ లాస్ట్ ఇయరు మా ఫ్రెండ్‌కి, సీనియర్‌కి 4,00,000 ప్యాకేజ్ వచ్చింది. మీ ఈసీఈకేమో కనీసం కోర్ కంపెనీస్ ప్లేస్‌మెంట్‌కే రాలేదు. ఎందుకు అనవసరంగా నువ్వు ఆడ కూర్చుంటావు? నువ్వొచ్చేసి నాతోటే ఏముందిరా అదేమి ఊరికే పెద్ద చు ఆహ్, చిన్న చిన్న విషయాలు అట్లా నేర్చుకున్నట్లయితే ఏదో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో వచ్చేస్తుంది. నీకు మంచి పోరి దొరుకుతుంది. మ్యారేజ్ చేసుకునేదానికి యూఎస్‌కి పోయి ఎంజాయ్ చేయొచ్చు." ఇవన్నీ ఈడికి కహాని చెప్తాడు. అంటే వీడసలు ఎందుకు ఈసీ వచ్చింది మర్చిపోతాడు ఆ టయానికి. ఈడు చదివిన 4 ఏళ్ల చదువుని మర్చిపోతాడు. పంచెగట్టేసి నేరుగా పోయేసి సీఎస్‌సి యొక్క లేకపోతే ఐటీ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్లేస్‌మెంట్ ట్రైనింగ్‌లోకి పోయి కూర్చుంటాడు. కంపెనీసోడొస్తారు. వీళ్ళిద్దరూ యాక్చువల్‌గా ఒకటే తెలివి కల్లోళ్ళు. ఈడికేం రాదు, వాడికేం రాదు. ఇద్దరు లాజికల్ థింకింగ్‌లో గాని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌లో గాని ఇద్దరు సేమ్ ఉన్నారు కాబట్టి ఎవడినో ఒకడిని తీసుకుపోదాం. నేనిచ్చేది 3,25,000కే ఏదైతే ఉందిలే. వాడొచ్చి ఏదో ఒకటి పని చేసుకుంటాడనే కాన్సెప్ట్‌లో వాడు ఎత్తుకుపోయి ఉండిపోతాడు. అంటే
మీరు పుక్కటి పుణ్యానికి ఆ 10 నిమిషాలు టెంప్టేషన్ ఆపుకోలేక మీరెళ్ళేసి అందరూ సీఎస్‌సి ప్లేస్‌మెంట్స్‌కి చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో ప్లేస్‌మెంట్స్‌లో వాళ్ళకే ఇబ్బందుంది. దీనివల్ల మీరు ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కొంటారో నేను చెప్తాను. ఈసీ చదువుతారు. 2 ఏళ్ళు ఆ విప్రోలోనో, టీసీఎస్‌లోనో, ఇన్ఫోసిస్‌లోనో జాబ్ చేస్తారు. అక్కడి నుంచి అక్కడ దాన్నేమంటారు డాలర్ డ్రీమ్స్ అనేయి మళ్ళీ ఇలా రెపరెపలాడుతూ ఎగురుతాయన్నమాట. డాలర్ డ్రీమ్స్ ఎగిరి ఏం చేస్తాయి? అమెరికాలో ఎవరో మీ అత్త కొడుకో, మీ మామ కొడుకో, పెదనాన్న కొడుకో, కజినో ఎవడో ఒకడు ఉంటాడు. "వచ్చేరా బా ఈడ అమెరికా మనం చూసేసుకున్న తర్వాత ఏదైనా గాని" అంటాడు. వచ్చి కన్సల్టెన్సీని పట్టుకుంటారు. ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్. ఏమన్నా మీకు కొంచెమన్నా ఆలోచన ఉందా? ఈ స్టూడెంట్స్ నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని. మీరు చదివిన చదువేంది? మీరు 2 ఏళ్ళు చేసిన పనేంది? మీరు రేపు పొద్దున వీసా ఆఫీసర్ ఇదే క్వెషన్ అడుగుతాడు మీరు. అరే! నువ్వు ఈసీలో చదివినోడికి నీకు సీఎస్ఈలో ఏం పనిరా? పోయి ఎంబెడెడ్ మీదో, వీఎల్ఎస్ఐ మీద చేసుకోవచ్చు కదా! నువ్వు ఎంఎస్ అని అడుగుతాడు. నువ్వు తెల్లమొహం వేస్తావు. సో, నీకు సీఎస్ఈలో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. నీకు ఎలాగో సాఫ్ట్‌వేర్ ఏమి నేర్చుకోలేదు. ఆ 2 ఏళ్ల పాటు ఈ విప్రో, ఇన్ఫోసిస్‌లో చేరితే వాడేదో పీస్ వర్క్ ఇస్తాడు. ఆ పీస్ వర్క్ తోటే నీకు వచ్చేది పోయేది ఏం లేదు. సో, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు జీరో. నువ్వు యూఎస్‌కి పోతావు. యూఎస్‌కి పోయిన తర్వాత వాడేమంటాడు, ఎంఎస్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ కోర్‌లో మాత్రమే జాబ్ చేయాలంటాడు. అంటే నువ్వు చదివిన కోర్ సీఎస్ఈ కాబట్టి. మళ్ళీ అప్పుడు నీ వేట మొదలుపెడుతుంది. అంటే ఇర్రెలెవెంట్‌గా ఈసీ వాళ్ళ భవిష్యత్తు అనేది సాగుతుంది. అదే వైపు ఇంకొక మాటలో చెప్పాలంటే ఈసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్‌లో ఉంటే ఎటువంటి లాభం ఉంటుంది? సీఎస్ఈకి షిఫ్ట్ అయితే ఎటువంటి లాభం ఉంటుంది? ఒక 2 పాయింట్లు నేను మీకు చెప్తాను. ఈసీ కోర్‌లో ఉన్నారనుకోండి వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ కొంచెం తక్కువ రావచ్చు. 15,000 18,000 ఎంతో వస్తుంది. కానీ వీడు 40 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటాడు. వాడు ఇండియన్ మార్కెట్‌లో కూడా కనీసం ఒక 2,00,000 1.5-2 లాక్స్‌లో రిటైర్ అవుతాడు. హ్యాపీగా రిటైర్ అవుతాడంటే ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉంటాడు. తద్వారా వర్క్ పెద్ద ప్రెషర్ అనేది ఉండదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. అందువల్ల మీరు ఇఫ్ యూ వాంట్ టు స్టిక్ ఆన్ టు ఈసీఈ కోర్ దెన్ ఓన్లీ చూజ్ ఈసీఈ. ఎంబెడెడ్ మీద గాని, వీఎల్ఎస్ఐ మీద గాని, ఎలక్ట్రానిక్స్ మీద నువ్వు పనిచేయాలనేటువంటి ప్యాషన్‌ని నేను తప్పను అనేటువంటి నీకు నువ్వు ప్రామిస్ చేసుకొని, మీ తల్లిదండ్రులకు ప్రామిస్ చేసి ఈసీ డిపార్ట్మెంట్‌లోకి రండి తప్ప, మీరు ఈసీ చదివి సీఎస్ఈ ఉద్యోగానికి పోవాలని అనుకోవడం మాత్రం చాలా తప్పుడు ఆలోచన అది. అలాంటి పని మాత్రం చేయొద్దు. కానీ సార్ మా సీనియర్స్ అందరూ అలాగే చెప్తున్నారు. నాకు ఆల్రెడీ చదువుకున్నోళ్ళు చాలా మంది తెలుసు సార్. మా అన్న కొడుకు అలా చేసిండు, మా చిన్నమ్మ కొడుకు ఇలా చేసిండు, మా అత్త కొడుకు ఇలా చేసిండు అని చెప్తూ ఉంటారు పేరెంట్స్. నేను ఇందాక ఒక మాట చెప్పాను. కాలమాన పరిస్థితులను బట్టి ఇవి మారిపోతుంటాయండి. ఎట్లా మారిపోతాయంటే, ఒక 10 ఇయర్స్ బ్యాకు సీఎస్ఈలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం మనకి ఒక 12,000 సీట్లే ఉండేయి. కానీ ఈరోజు మనకి 70,000 సీట్లు సీఎస్ఈ ఉన్నాయి. ఆ రోజు 12,000 మంది సీట్లున్నాయి. వాళ్ళలో క్వాలిఫై అయ్యేటువంటి వాళ్ళు 5,000 మందే ఉండేవాళ్ళు. క్వాలిఫైడ్ పీపుల్ కంపెనీకి కావాలనుకున్నప్పుడు ఏది ఐటీ కంపెనీస్‌కి అప్పుడు ఈసీఈ వాళ్ళని కూడా తీసుకునేవాళ్ళు. ఈరోజు సీఎస్ఈలోనే కుప్పలు తెప్పలు మనుషులున్నారు భాయ్. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు ఆడకి లాజిక్ లేకుండా. తప్పు ఆలోచన కదా ఇది. కాబట్టి మీరు ఐటీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని మీ డ్రీమ్ అయితే, మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ కోడర్ అయ్యి, మీరు డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకొని యూఎస్‌కెళ్ళి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసి, నాకు 1,20,00,000 లేకపోతే 90,00,000 1,40,00,000 జీతం పట్టుకోవాలి. అక్కడి నుంచి నెలకు ఒక 10,00,000 మిగిలించుకోవాలి. నిజమైనటువంటిది మీ కల అయితే యూ స్టిక్ టు సీఎస్‌సి. నేను ప్రశాంతంగా ఉండాలిరా భాయ్! నేను ఎక్కువ అప్డేట్స్ తీసుకుని. ఎందుకంటే ఐటీ అనేది రివల్యూషనరైజ్‌గా ఎవ్రీ 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి ఒకసారి సబ్జెక్ట్ అనేది మారిపోతూ ఉంటది. యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. అదర్‌వైజ్ మార్కెట్ విల్ కిక్ యూ ఔట్. కానీ ఈసీఈలో అలా ఉండదు. వన్స్ యూ లెర్న్ ద సబ్జెక్ట్ వస్తుంటాయి మోడిఫికేషన్స్ ఈసీఈలో రావని గానీ, బట్ ఒక 5 ఇయర్స్‌కో, 6 ఇయర్స్‌కో ఏదో కొంచెం టెక్నాలజీలో లిటిల్ బిట్ కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్ నేర్చుకుంటే నువ్వు బిందాస్‌గా లైఫ్‌ని గడపొచ్చు. సో, నేను కూల్‌గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నా జాబ్ విషయంలో ఎక్కడ థ్రెట్ ఉండకూడదు. నా యొక్క జాబ్ అనేది ఎప్పుడూ అసెండింగ్ ఆర్డర్‌లో పోవాలి. రెసిషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో నేను బతకాలి అనుకున్నప్పుడు నువ్వు ఈసీఈ తీసుకో. ఈసీఈలో ఇంకా ఏ రకంగా గవర్నమెంట్ జాబ్స్ అవైలబిలిటీ కూడా ఎక్కువుంటది. సో, ఇది పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ సీఎస్ఈ అండ్ ఈసీఈ. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏం అడుగుతూ ఉంటారంటే, సార్ టాప్ 10 కాలేజీలో సీఎస్ఈ మేలా? అంటే ఇప్పుడు 5-10 కాలేజెస్ మధ్యలో ఈసీఈ వస్తుంది వాళ్ళకి. 1-5
అంటే సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, కేఎంఐటి, సివిఆర్ ఈ 5, 6 కాలేజీలు పెట్టుకుందాం అనుకోండి. బీవీఆర్ఐటి 7 కాలేజీలు పెట్టుకుంటే, సార్ నాకు ఇక్కడ సిఎస్సి రావట్లేదు. ఈసీఈ వస్తే నేను చేరొచ్చా? నువ్వు ఈసీఈ ఉద్యోగం చేయదలుచుకుంటే ఈసీఈ చేరు. నువ్వు కాలేజీ తీసుకొని అవన్నీ జమానా కాలం ముచ్చట్లండి. నాకు ఏంటి సార్ చాలామంది మీరు విరుద్ధంగా చెప్తున్నారని మీరు అడగొచ్చు. నేను అమీర్పేట నడిబొడ్డులో కూర్చొనున్నా. నా దగ్గరికి రోజు 50 మంది పిల్లలు వస్తారు. అనేక ఇంజినీరింగ్ కాలేజీలో చదివినటువంటి పిల్లలు. ఈరోజు ఐటీ మార్కెట్ ఈజీగా లేదు. ఐటీ మార్కెట్ రికవర్ అయ్యే అవకాశం కూడా లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరికి రికవరీ అవుతుందంటే ఎవరైతే ఏఐ నేర్చుకొని ఏఐ ఈజ్ గోయింగ్ టు ఆక్యుపై ద ఎంటైర్ మార్కెట్. నేను అనుకుంటున్నాను నాకున్నటువంటి సబ్జెక్ట్ అవగాహన మేరకు నేను రెసిషన్ గురించి మరో వీడియో చేస్తాను. అప్పుడు మీకు చెప్తాను పూర్తిగా. కానీ నెక్స్ట్ 2 ఏళ్లలో లేకపోతే మ్యాక్సిమం 5 ఇయర్స్‌లో మీరు బ్యాచ్ బయటకు వచ్చే టయానికి రివల్యూషనరీ చేంజెస్ జరుగుతాయి. నేను చాలా డెవలప్మెంట్స్‌ని చూసిన. మేము ₹500 రిలయన్స్ ఫోన్ కోసము లైన్‌లో నిల్చొని తీసుకున్నాం అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకోవడం అంటే అదొక బ్రహ్మ పదార్థం. నా 10th క్లాస్ చదివేటప్పటికి నేను ఫస్ట్ ఫోన్ కొనింది ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ వాడాను. అలాంటి జనరేషన్ నుంచి ఈరోజు 5G టెక్నాలజీస్ వరకు చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఈ రోజు ఉన్నటువంటి ఏఐలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ నేను ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటాను. సిలికాన్ వ్యాలీ అప్డేట్స్‌ని నేను తెలుసుకుంటుంటాను కాబట్టి, ఈ రివల్యూషన్ మీరు తట్టుకోలేని రూపంలో వచ్చేస్తుంది. ఇది ఉపద్రవం లెక్క. మీరు అర్థం చేసుకోండి. అమ్మని ఎగబడిపోయేసి అందరూ సీఎస్‌సి తీసుకోవాల్సిన అవసరం లేదు. డైవర్ట్ టు డిఫరెంట్ బ్రాంచెస్. నేను వేరియేషన్ చెప్తున్నా. మీరు కోర్‌కి స్టిక్ ఆన్ అయితేనే ఈసీఈ తీసుకోండి. ఐటీకి వెళ్తాను, నేను ఈసీఈ తీసుకొని వెళ్తానంటే మాత్రం ఇన్ మై పర్స్పెక్టివ్ యూ విల్ బి ద లూజర్. సార్ సిబిఐటీలో ఈసీఈకి, సిఎస్సికి యావరేజ్‌లో పెద్ద తేడా లేదు. సిఎస్సి చదివిన వాళ్ళకేమో 14 లక్షలు వస్తుంది. ఈసీఈ చదివిన వాళ్ళకేమో 8, 10 లక్షల రూపాయల దాకా వస్తుంది. కాబట్టి నాకు బ్రాంచ్‌లో పెద్ద ఫరక్ ఏముంది సార్. నేను ఈసీఈ తీసుకుంటాను. నాకు ప్యాకేజ్ అయితే పడుతుంది కదా! నువ్వు అనొచ్చు. నేను అదే చెప్తున్నా. 2, 3 ఏళ్లలో ఈ యొక్క స్టాటిస్టిక్స్ అన్ని మారిపోతాయి. ఒక కాలేజీలో ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అని చెప్పి రకరకాల బ్రాంచెస్ ఉన్నాయని కాస్త ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్‌లో గానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో గానీ, భారతదేశంలో గానీ ఇంజినీరింగ్ కాలేజీలన్నీ కూడా నేను చెప్తున్నా మీ ఇంజినీరింగ్ కాలేజీలు కాదు. ఓన్లీ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్. ఆ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అయినా మీరు పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్సా అంటే అమీర్‌పేటలో ఉన్నటువంటి ఆఖరి ఇన్‌స్టిట్యూట్‌తో సమానంగా కూడా వీళ్ళు చెప్పలేనటువంటిది. ఏం నేర్చుకొని వచ్చిండ్రా బాయ్ మీరు సీఎస్‌సి చేశాను మేము స్టూడెంట్‌ని అడిగితే వాడికి ఒక వెబ్‌సైట్ తయారు చేయడం రాదు. డేటాబేస్ మీద కమాండ్ లేదు. సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు. ఏఐ టూల్స్ తెలీదు. మరి ఏం నేర్పించుకొని వచ్చార్రా అంటే మేము చదివాం సార్ ఇదిగో 70. ఎవడికి కావాలిరా బాయ్ మీ 70%? వాడు జమానా కాలం పోయింది. కంపెనీలన్నీ పిల్లి మొగ్గలేస్తున్నాయి. ఈరోజు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, డీఎక్సీ, క్యాప్‌జెమినీ బల్క్ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాలేజీకి మొహం చాటేశారు. ఎవరు ప్లేస్‌మెంట్‌కి, రిక్రూట్‌మెంట్‌కి రావట్లేదు. ఒకవేళ వచ్చినా చాలా లిమిటెడ్ మెంబర్స్‌ని తీసుకుంటున్నారు. చాలా లిమిటెడ్ అంటే చాలా లిమిటెడ్. అంటే క్రీమ్ ఆఫ్ యువర్ క్లాస్. నాకోటి అర్థం కాదు. చాలామంది పేరెంట్స్ వస్తారు. సార్ మా వాడికి 50% ఉంది సార్. ఎట్టైనా సరే నాకు సీఎంఆర్‌లో ఏం చేస్తావురా భయ్ నువ్వు సీఎంఆర్ పోయి? సీఎంఆర్ ఫస్ట్ క్యాంపస్‌లో అందరూ 90% స్టూడెంట్స్ ఉంటారు. సిబిఐటీలో 97%, 98% స్టూడెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళ ఆల్మోస్ట్ క్రీమ్ గ్రూప్. నువ్వు అక్కడ తీసుకొని సీట్ తీసుకొని ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏదైనా మొబైల్ రిపేరింగ్ చేసుకో, లేదా డిజిటల్ మార్కెటింగ్ చేసుకో, లేకపోతే మెకానికల్‌లో చేరి ఆడ పోయి మెకానికల్ షెడ్ పెట్టుకో నువ్వు బతకొచ్చు. ఈడకొచ్చి నువ్వు కాలేజీలో చేరి అందరికన్నా పనికిమాలినోడు అనిపించుకోవడం కన్నా, నీ ఊర్లో నువ్వు రాజులాగా బతకొచ్చు కదా! ఏదో ఒక చిన్న పని నేర్చుకొని. పేరెంట్స్ యొక్క తత్వాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఒక సీరీస్ లాగా చేస్తాను. ఇప్పుడు ఈసీఈ, సీఎస్ఈ డిఫరెన్స్ చూసాము. నెక్స్ట్ ఒక్కొక్క బ్రాంచ్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్‌ని నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో చూస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు బెల్ బటన్ నొక్కినట్లయితే నా నెక్స్ట్ వీడియో యొక్క సమాచారం మీకు డైరెక్ట్‌గా వస్తుంది. సో, మీకు ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.